ఆపండి. సరే వెళ్ళ సరే వెళ్ళ టీలు కాఫీలు ఏం తాగారా? పాపం అప్పన్నకి సర్పంచ్గా నామినేషన్ వేయించేటప్పుడు కూడా నేను నానా కష్టాలు పడి ఆ ఊరిలోకి వెళ్ళి పెద్ద యుద్ధమే చేశాను. ఆ యుద్ధం చేసి అప్పన్నకి నామినేషన్ వేయించాను. ఈ రోజు వరకు అప్పన్న నరక యాతన అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా నా అభిమానిగా, నా శ్రేయోభిలాషిగా నాకు ఒక వార్త సమాచారాన్ని అందజేశాడు. కృష్ణదాసే చెప్పాడంట, నువ్వు వెళ్ళి చెప్పరా మీ ఓడికి అన్నాడంట. అంటేనే అప్పన్న నాకు చెప్పాడు. అయితే అప్పన్న ఆడియోని బయట పెట్టడం, నేనెప్పుడు ఆడియో రికార్డింగ్స్ చేయటం, వీడియో రికార్డ్స్ చేయటం అలాంటి నా మొబైల్స్లో అటువంటి యాప్సే ఉండవు. కానీ ఇది నాకు తప్పలేదు. అప్పన్నకి నేను చెప్పాను, అప్పన్న నువ్వు చెప్పినటువంటి విషయాన్ని నేను బయట పెట్టాల్సి వస్తుంది. నేను బయట పెడుతున్నాను, కావాలని రికార్డు చేసాం, బయట పెడుతున్నాను, క్షమించప్పన్న, నువ్వేమనుకోకు, నీకేమైనా అయితే నేనున్నాను, నీకే ఇబ్బంది వచ్చినా ఏ కష్టమైనా ఈ దువ్వాడ శ్రీనివాస్ ఉన్నాడు, నీ కుటుంబాన్ని ఆదుకుంటాడు అప్పన్న, నీకే నష్టం జరగదు, నేనున్నానని చెప్పి అప్పన్న కన్విన్స్ చేసే ఇది ఇచ్చాను. నేనేమి దొంగతనంగా ఆయనకి బలిపశువుని చేసే పనిగా దువ్వాడ శ్రీనివాస్ అంటే అదే నా కోసం నమ్మినవాడు, నా కోసం నిలబడినవాడి కోసం నేను ఖచ్చితంగా నిలబడతాను. ఈ చేతులతో ఎంతోమందికి దానాలు ధర్మాలు చేస్తున్నాం. అప్పన్న విడిచిపెట్టేస్తానా? అప్పన్న నేను కాపాడుకుంటా. జిల్లాలో ప్రధాన చూసుకుంటే రెండు కమ్యూనిటీ నడుస్తున్నాయి. జిల్లాలో రెండు కమ్యూనిటీ నడుస్తున్నాయి. ఆ కమ్యూనిటీలో భాగంగా రెండు కులాల మధ్య కూడా చిచ్చుపెట్టి ఒక హైప్ అవ్వాలని చెప్పేసి దువ్వాడ చూస్తున్నారని చెప్పేసి ఈ మధ్య సార్ ఈ మధ్య కోన రవి గారికి మంత్రి పదవి వస్తుంది అన్నటువంటి అక్కసుతో సౌమ్య అనే క్యారెక్టర్ని పెట్టి చాలా హింసించారు. నేను అప్పుడు రెస్పాండ్ అయ్యాను. కోన రవి కోసమే కాదు, కళా వెంకటరావు గారు లాంటి సీనియర్ లీడర్ కాపులకు నాయకత్వం వస్తున్న తూర్పు కాపుకు సంబంధించిన వ్యక్తికి ఎందుకు మంత్రి ఎవరని నేను అడుగుతున్నాను. ఒకే ఇంటికి రెండు మంత్రులు ఎందుకు పెట్టుకున్నారని అడుగుతున్నాను. కేంద్ర మంత్రి ఒకే ఇల్లు, రాష్ట్ర మంత్రి ఒకే ఇల్లు, 1800 విమానాలు ఆగిపోతే వాళ్ళకి ఎందుకు బాధ్యత ఉంటుంది? అపరిమితమైనటువంటి పవర్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయి కాబట్టి ఈ విమానాలు గుర్తురావు, రైతుల తాలూకు ధాన్యం గుర్తురాదు, ప్రొక్యూర్మెంట్ గుర్తురాదు. ఈరోజు గోడౌన్స్ దగ్గర క్యూ లైన్లో ఉన్నాయి ట్రాక్టర్లు, లారీలు, ఎవరు గుర్తురారు. అపరిమితమైనటువంటి పవర్స్, ఆ పవర్స్ని డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇంకొకరికి ఇవ్వాలి. అశోక్ ఇవ్వండి, రవికి ఇవ్వండి, లేకపోతే కళా వెంకటరావు గారికి ఇవ్వండి, ఒక రెడ్డీస్కి ఇవ్వండి, యాదవాస్కి ఇవ్వండి, పైకి తీసుకురండి. మరెవరూ లేని టీ4రేనా? నా వాదన అది. ఇలాంటి వాదనలు నేను ప్రజల నుంచి వచ్చిన ఆవేదనలే నేను మాట్లాడాను. అందరి మనసుల్లో ఉన్నదే నేను మాట్లాడాను. నేనేమైపోయినా పర్వాలేదు, నేను మాట్లాడితే నాకు చంపేస్తారంటారు. చంపేస్తే ఎదురొడ్డి యుద్ధం చేస్తాను, ఆఖరికి చాలలేకపోతే ప్రాణాలు కోల్పోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. వందల మంది కాపు కాశారు మమ్మల్ని అటాక్ చేయడానికి, నాకు తెలుసు. అది నిన్న మీడియాలో కూడా వచ్చింది. ఏ వాల్ పోస్టర్ లేదు, ఏ గొడవ లేదు. 300 మంది ఎందుకండి టోల్ గేట్ దగ్గర? టోల్ గేట్తో పని ఏముందండి? 300 మంది వచ్చి టోల్ గేట్ దగ్గర ఏం చేస్తారండి? వాల్ పోస్టర్ చింపేస్తే. కానీ అక్కడ టోల్ గేట్ దగ్గర వాల్ పోస్టర్ పేరు పెట్టి మమ్మల్ని అటాక్ చేయడానికి, అంటే టోల్ గేట్ దగ్గర నా వాహనం స్లో అవుద్దని. అయ్యా మిస్టర్ కృష్ణదాస్ ధర్మాన ప్రసాద్, ఇప్పుడు కూడా నడి రోడ్డునున్నాను, శ్రీకాకుళంలో ఉన్నాను, ఇప్పుడు తిరిగి వెళ్తా టెక్కలి, రోజు వెళ్తా. హైదరాబాద్లో ఉంటున్నా, తెలంగాణలో వ్యాపారాలు ఉన్నాయి, నాకు ఒరిస్సాలో వ్యాపారాలు ఉన్నాయి, మైనింగ్ ఉంది, ఆంధ్రాలో రాజకీయం ఉంది, ఈ అన్ని రాష్ట్రాలు తిరుగుతుంటానయ్యా. నువ్వు చంపేస్తామంటే కుదురుతుందా? మరి ఇవన్నీ ఎస్పీ గారికి చెప్పడానికే వచ్చాను. కృష్ణదాస్ దానికి అడ్మిట్ అయ్యాడు ఒక ఛానల్లో. చూడండి, దువ్వాడ ఆరోపణలపై స్పందించిన కృష్ణదాస్, నేను దువ్వాడ జోలికి వెళ్ళడం లేదు. నాపై దువ్వాడ ఎందుకు మాట్లాడుతున్నారు? 4వ పాయింట్, నా పైన మాట్లాడితే మా వాళ్ళు రియాక్ట్ అవుతారు. నిజమే,
చాలామంది రియాక్ట్ అవుతున్నారు. ఎలా రియాక్ట్ అవుతున్నారో తెలుసా? నీ అంతు చూస్తాం, నీకు అతి త్వరలో అసలు కథ ఉంది, నీకు అతి త్వరలో నీ పని చెబుతాం అని సత్తార్ సచివ్ టెక్కల్ నుంచి, తమ్మాన కిరణ్ టెక్కల్ నుంచి, కోటబొమ్మాల నుంచి మోహన్ అనేవాడు జేసీబీ పెట్టిన ఇల్లే లేపేస్తాం, ఇలాంటి హెచ్చరికలు. ఆ హెచ్చరికలు మా వాళ్ళు చేస్తున్నారని ఎవరు చెప్పారు? కృష్ణదాసే చెప్పాడు. అప్పన్నతో అన్న మాట వాస్తవమే. ఈ మాటలు నేను అప్పన్నతో నేనే అన్నాను. ఇప్పుడు అప్పన్న సీన్లో మరి ఉండక్కర్లా, ఇప్పుడు కృష్ణదాసే అడ్మిట్ అయ్యాడు. దీన్ని ఏమంటారు? TV9లో అడ్మిట్ అయ్యాడు ఈరోజు. దీన్ని ఏమంటారు? అంటే చంపాడని చూస్తావా? అందుకే ఎస్పీ గారి దగ్గరికి వచ్చాను. నాకు 2+2 గన్మెన్ ఉండేవారు. సార్ దయచేసి ఆ గన్మెన్ని నాకు మళ్ళీ 2+2 చేయండి, 1+1 చేసేసినారు, నాకు అటాక్ చేయాలని చూస్తున్నారు, రక్షణ కల్పించండి, నా ప్రాణానికి వాళ్ళ వల్ల తీవ్రమైన ముప్పు ఉంది, ఏ క్షణానైనా నన్ను అటాక్ చేస్తారు, నేను కారులోనే తిరుగుతూ ఉంటాను, దయచేసి నాకు రక్షణ కల్పించండి అని చెప్పి ఎస్పీ గారిని నేను ఇప్పుడు అడగటం జరిగింది. తప్పకుండా దీనిపైన నేను వెంటనే ఎంక్వైరీ చేస్తాను, FIR వేయండి అని కూడా చెప్పాను, నాకు రక్షణ కల్పించమని చెప్పాను. ఇతర రాష్ట్రాలకు వెళ్తే నాకు గన్మ్యాన్ తీసేస్తున్నారు. ఇతర రాష్ట్రాలకు వెళ్ళేటప్పుడు అందరు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు గన్మెన్లతో వెళ్తున్నారు, నాకేంటి సార్ అన్యాయం అని కూడా అడిగాను. దాన్ని కూడా స్పందిస్తూ నేను వెంటనే రివ్యూ చేస్తామని చెప్పారు. ఏదేమైనప్పటికీ ఈ జరిగిన అన్యాయాన్ని చట్టం పైన నాకు విపరీతమైన నమ్మకం ఉంది, గౌరవం ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక అడ్వకేట్గా, అలాగే న్యాయస్థానాల పైన కూడా నాకు గౌరవం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం, చట్టానికి మేము కంప్లైంట్స్ తయారు చేస్తాం తప్ప మీరేదో హెచ్చరికలు చేసి చంపేస్తాం, నరికేస్తాం, అటాక్ చేసేస్తామంటే నేను ఆ భాష మాట్లాడిని. నేను ప్రజల కోసం కష్టపడి పని చేస్తా, ప్రజా గొంతై మాట్లాడతా, ఇంకా గట్టిగా మాట్లాడతా. ఉద్యమాలతో నుంచి వచ్చిన నేపథ్యం నాది, అదిరే బెదిరే గుండె కాదు ఇది. మిస్టర్ ధర్మాన ప్రసాద్ కృష్ణదాస్, బుర్రలో పెట్టుకోండి. నాకేదో అటాక్ చేసేస్తామంటే నీ చేత అయిపోతే పోతాం, అటాక్లో పోయినా పర్వాలేదు, నా సాధ్యమైనంత వరకు ఒక్కడినే ఎదుర్కొంటాను. నాకు చాలామంది రాత్రి చెప్పారు, మీ వెనక ఒక 20-30 కార్లతో వస్తాను. ఎన్ని రోజులు వస్తారు, ఎంతమంది వస్తారు, ఒక్కడినే నేను ఎదుర్కోవాలి, కాబట్టి ఒక్కడినే నేను వెళ్తా, ఏం పర్వాలేదని చెప్పాను. నేను ఒక్కడినే ఎదుర్కొంటాను. ఒకవేళ ప్రజల ఆశస్సులు నాకున్నాయి, ఏదైనా ప్రమాదం జరిగిపోతే ఆ ప్రాణంలో నా ప్రాణానికి నాకు ముప్పు కావడానికి కారణమైనటువంటి ధర్మాన ప్రసాద్ కృష్ణదాసులే బాధ్యులు అని స్పష్టంగా నేను మీడియా ముఖంగా పోలీసు వారికి కంప్లైంట్ ఇచ్చిన దానిలో కూడా క్లారిటీగా తెలియజేశాను. నమస్కారం. గతంలో కూడా మీకు అనేక